మావోయిస్టు పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట 200 మంది మావోయిస్టులు లొంగిపోయిన వారిలో మావోయిస్టు కీలక సభ్యుడు మోస్ట్ వాంటెడ్ ఆసన్న ఉన్నారు. మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, స్టేట్ మిలిటరీ కమిషన్, అలాగే నార్త్ సబ్ జోనల్ బ్యూరో కార్యవర్గ సభ్యుడిగా ఆసన్న ఉన్నారు. ఉదయం 11 గంటలకు ఛత్తీస్గఢ్ సీఎంకు ఆయుధాలు అప్పగించబోతున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబుపై దాడిలో ఆయన ఆసన్న సూత్రధారిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 1999లో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర, 2000లో అప్పటి హోంమంత్రి ఎలిమినేటి మాధవిరెడ్డిని ఆసన్నే అటాక్ చేశారు అంటూ పెద్ద ఎత్తున హిస్టరీ ఉంది. లొంగిపోయే ముందు ఆసన్న భావోద్వేగ సందేశం రిలీజ్ చేశారు. మా కేడర్ను రక్షించుకోవడం ముఖ్యం అంటూ ఆయన చేసినటువంటి సందేశం ఇప్పుడు సంచలనంగా మారింది. మేము ఏదైనా చేయాలి అంటే ముందు బ్రతికుండాలి కదా, అందుకే లొంగిపోవాలనుకుంటున్నాం అంటూ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనూ మా పోరాటం కొనసాగిస్తామంటూ ఆసన్న చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. లొంగిపోతున్న సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ విజువల్ కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया, इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका हमने लिया उस पर आपत्ति है, लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को. आप लोग भी सोचना चाहिए. आप लोगों का सुरक्षा का चिंता ज़रूर है. हमें पहले हम बचना है, बाद में हम क्या करना है करके सोच सकते. जो मौका है उसको इस्तेमाल कर सकते हम. इसलिए सभी साथी लोग, और किसी साथियों का भी जानकारी भी नहीं है, वो साथी लोगों का भी जानकारी हो रहे. कुछ लोगों को दूसरा राज्यों में जो साथी लोग हैं ये तो इस प्रक्रिया के बारे में क्या हो रहे ये जानकारी भी नहीं है. अभी मीडिया के जरिए ये सब तो पता चलेगा, तब आप लोग भी अगर सोचने से इस प्रक्रिया में आना चाहे तो फिर क्या तरीका कुछ तो रहना चाहिए करके मैं सोच के मैं एक मेरा कांटेक्ट नंबर दे रहा हूँ. आप लोग इसमें कांटेक्ट कर सकते. कांटेक्ट करने से हम इसके ऊपर कोई कुछ भी आपका विचार भी बता सकते हैं इसके ऊपर. और इस प्रक्रिया में आना चाहिए तो भी आप लोग कांटेक्ट करने के लिए मैं नंबर दे रहा हूँ. मेरा कांटेक्ट नंबर है 6267138163. और एक बार दोहरा रहा हूँ 6267138163. इस पर आप लोग కాంటాక్ట్. రైట్, మనం చూసాం లొంగిపోతున్న సందర్భంగా ఒక కాంటాక్ట్ నెంబర్ను కూడా అక్కడ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ముందు అసలు మేము ప్రాణాలతో ఉండాలి పోరాటం చేయాలంటే అంటూ చెప్పారు. ప్రజా పోరాటాలకి మేము సిద్ధంగా ఉన్నామని, ప్రజా సమస్యల గురించి ప్రజా పోరాటాలు చేస్తామంటూ చాలా రోజుల నుంచి లొంగిపోతున్నటువంటి మావోయిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆసన్న లొంగుబాటుతో ఇప్పుడు చాలా పెద్ద దెబ్బ తగిలింది మావోయిస్టు పార్టీకి అని చెప్పాలి. 200 మంది ఇప్పుడు ఆయనతో పాటు లొంగిపోయారు. అంతకుముందు గతంలో మనం చూసాం చాలా భారీ ఎత్తున ఇలా లొంగిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రజా జీవితంలోకి వస్తున్నారు. ప్రభుత్వాలు కూడా మంచి అవకాశాలు కల్పిస్తున్నాం అంటున్నారు. కొంత ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది ఇంకా కొంతమంది ఉన్నారు లొంగిపోవాల్సిన వాళ్ళు కూడా అతి త్వరలో లొంగిపోయే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తం మీద ఆపరేషన్ కగార్ రిజల్ట్స్ చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. 2026 మార్చి చివరి కల్లా ఆపరేషన్ కగార్తో పూర్తిగా అసలు మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కేంద్రం భీష్మించి కూర్చుంది. భయంకరమైనటువంటి కాల్పులు మనం చూస్తున్నాం. అనేక మంది మావోయిస్టులు ముందు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ తర్వాత సిచ్యువేషన్ సీరియస్నెస్ అర్థమైంది. ఇప్పుడు వరుసగా లొంగిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్ ఇంపాక్ట్ మనకు కనపడుతుంది, రిజల్ట్ కనపడుతుంది క్లియర్గా. నిజంగానే కేంద్రం నిర్ణయించుకున్న డేట్ కల్లా పూర్తి స్థాయిలో మావోయిస్టు నాయకులందరూ కూడా తిరిగి ప్రజా జీవితంలో కలిసిపోయే అవకాశం కనిపిస్తోంది. రవినాయక్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. డీటెయిల్స్ తెలుసుకుందాం. రవినాయక్, భారీ ఎత్తున లొంగిపోతున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో వరుసగా ఈ వార్తలు మనం వింటూనే ఉన్నాం అనేక మంది. సో
ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆసేనతో పాటు ఇంకా చాలామంది లొంగిపోయారు కదా, వాళ్ళందరికీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మరి సాధారణ జీవితం గడపడానికి? అలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా అతి త్వరలో మరింత మంది లొంగిపోయే అవకాశం ఉంది అనేటువంటి సమాచారం కూడా అందుతుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎస్ నందు, ఈ లొంగుబాటు భారతదేశంలోనే ఒక సంచలనంగా మారిన పరిస్థితి. ఆశన్న మీడియాతో మాట్లాడుతూ తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అక్కడ పార్టీలో రూపేష్ అనే కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో మెంబర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ చాలా క్లియర్ కట్ గా ఒక అంశం చెప్పే ప్రయత్నం చేశారు. అంటే మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితుల గురించి, భవిష్యత్తు గురించి, అదేవిధంగా రాబోయే ఉద్యమాల గురించి కూడా చాలా క్లియర్ గా ఆచరణ మాట్లాడే ప్రయత్నం చేశారు. దాంట్లో ప్రధాన అంశం ఆయుధాలు తాత్కాలిక విరమణ. మళ్ళీ చెప్తున్నాను, ఆయుధాల తాత్కాలిక విరమణతో పాటు మేము ప్రభుత్వంతో సంప్రదింపులు చేశాం, మా డిమాండ్స్ ను ఒప్పుకున్నారని ప్రధానంగా దాంట్లో చెప్పే ప్రయత్నం జరిగింది. దాంతో పాటు కొన్ని ప్రతిపాదనలో ఆయన ముఖ్యమైన ప్రతిపాదన ఆశన్న చెప్పే ప్రయత్నం, వాసుదేవరావు చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మూల్వాసి అని అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఛత్తీస్గఢ్ లో, చాలా ఉద్యమాలు రూపొందించిన ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ పై వెంటనే నిషేధం ఎత్తివేయాలని ఆ ప్రధాన డిమాండ్ పెట్టిన పరిస్థితి. దాని అనంతరం ఆ ఆర్గనైజేషన్ లో కొంత ఎవరైతే ఇప్పటి వరకు జైళ్లలో మగ్గుతున్నారో ఆ జైళ్లలో మగ్గుతున్న వారి గురించి ప్రధానంగా దాంట్లో చెప్పే ప్రయత్నం జరిగింది. వారిని కూడా బెయిల్ల పైన తీసుకురావడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తామని చెప్పే ప్రయత్నం. దాంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న అంశాలపైన ప్రధానంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. ఆ ప్రభుత్వం దానిపై సానుకూలంగా స్పందించింది కాబట్టే మేము దీనికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిన పరిస్థితి. అయితే తాత్కాలిక విరమణ ఏదైతే ఉందో ఈ తాత్కాలిక విరమణలో మా అంశం చాలా క్లియర్గా ఉంది. మేము తాత్కాలిక విరమణతో పాటు, ఇది కొంతమంది లొంగుబాటు అంటున్నారు, ఇది లొంగుబాటు కాదు, మా దృష్టిలో ఇది మావోయిస్టు పార్టీ లో మేము అంటే కోర్ కనీసం కూర్చుండి చర్చించుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక క్లారిటీ లేదు కాబట్టి మేము కూర్చుండి చర్చించుకోలేకపోయాం. అయితే ముందు నుంచి నంబాల కేశవరావు పైన ముందున్నప్పటి నుండి ఒక చర్చ జరిగింది. ఆయుధాల విరమణ అంటే ఆయుధాలు తాత్కాలికంగా వదిలేయాలని పార్టీ చర్చ చేసింది కాబట్టి అందులో భాగంగానే మేము ఆయుధాలు వదిలేస్తున్నాం. అయితే ఇదంతా కూడా నా సమక్షంలోనే, నా ముందే జరిగింది. గతంలో పార్టీ సెక్రటరీ డైరెక్షన్ మేరకు, అంటే భారత పార్టీ సెక్రటరీ మావోయిస్టు పార్టీ నంబాల కేశవరావు చాలా క్లియర్ గా ఆయుధాల విరమణ, తాత్కాలిక విరమణ మీద ఒక క్లారిటీ వచ్చింది. అందులో భాగంగానే మేము దీనికి ఒప్పుకొని ఇప్పుడు కూడా అంటే కగార్ దమనకాండ కొనసాగుతుంది. కగార్ అంశంలో మేము తట్టుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి మాతో పాటు అంటే ఎవరైతే మా క్యాడర్ ఉందో క్యాడర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాపై ఉందని ప్రధానంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. అయితే తక్కలపల్లి వాసుదేవరావు క్లియర్ గా బయటకు వచ్చిన తర్వాత దాదాపుగా 170 మందితో తను నిన్న బయటకు వచ్చినట్టు ప్రధానంగా ఆ వీడియోస్ అన్ని కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఆ వీడియోస్ లో క్లియర్ గా చూపెట్టచ్చు. వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక అబుజ్మాడ్కు సంబంధించిన అంటే దండకారణ్యం ఎస్జెడ్సీ మెంబర్ తో పాటు కొంతమంది ముఖ్యమైన నాయకులు కూడా దాంట్లో ఉన్నారు. లతతో పాటు కొంతమంది ఒక 8 మంది ఎస్జెడ్సీ మెంబర్లతో పాటు ప్రధానంగా నిన్న నేరుగా మీడియాతో మాట్లాడిన పరిస్థితి. మీడియాతో మాట్లాడుతూ తాను చాలా స్పష్టంగా చెప్పారు, రేపటి నుంచి అంటే ఆ ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత ప్రభుత్వం దగ్గర పోయి ఈ ఏదైతే ఆయుధాలు ప్రభుత్వానికి అప్పచెప్పి విరమణ అనంతరం మేము క్లియర్ గా ప్రజల పక్షాన, ప్రజల సమస్యలపై రేపటి నుంచి పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఆ పోరాటం ఉండబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మా పోరాటం ఉంటుందని అటు ప్రభుత్వాలు ఒప్పుకున్న తర్వాత అంటే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మతో మాట్లాడిన తర్వాతనే ఇదంతా జరిగింది. అటు అమిత్ షా కూడా మాతో మాట్లాడారు. వర్చువల్ గా మా మధ్య ఒక సఖ్యత కుదిరింది. సోను అంటే మల్లోజుల వేణుగోపాల్ అలియా సోను కావచ్చు, తక్కలపల్లి వాసుదేవరావు కావచ్చు, ఈ చర్చ అనంతరమే మేము ముందుకు వచ్చామని చెప్పే ప్రయత్నం జరిగింది. ఓవరాల్
అంశం కనుక చూసినట్టుగాకైతే నిన్నటి ఆ లొంగుబాటు ఏదైతే ఉందో అది దేశంలో ఇప్పుడు సంచలనంగా మారింది. అటు ప్రధానమంత్రితో పాటు ఆ కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేసిన పరిస్థితి భారతదేశంలో ఒక అతిపెద్ద విజయంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఆ లొంగిపోయే వారికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది, రెడ్ కార్పెట్ వేస్తుంది, ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తుంది, వారికి మేము గౌరవిస్తామని నిన్న అమిత్ షా కూడా ట్వీట్ లో చెప్పిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ అంశం కనుక చూసినట్టు కనుక అయితే ఓ పక్క మావోయిస్టు పార్టీలో వర్గం మేము సహస్ర సన్యాసం ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదు, అంటే ఆయుధాల విరమణ ఎట్టి పరిస్థితుల్లో చేయం, ప్రజా పక్షాన పోరాటం చేస్తామని చెబుతుంటే మరోపక్క ఓ టీం మాత్రం అంటే ఇటు మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, తక్కలపల్లి వాసుదేవరావు అలియాజ్ ఆశన్న, రూపేష్ కావచ్చు, వీళ్ళు మాత్రం చాలా క్లియర్ గా మేము ఆయుధాలు తాత్కాలిక విరమణ చేస్తున్నాం, ప్రజా పోరాటాలకు మేము సిద్ధంగా ఉంటాం, భారత రాజ్యాంగానికి లోబడి రేపటి నుంచి పనిచేస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పే ప్రయత్నం జరిగింది. చెబుతూనే ఆశన్న కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం జరిగిందని ఇవ్వడం జరిగింది. ఈ అంశం చూసినట్టు కనుక అయితే ఇప్పుడు దేశంలోనే సంచలనంగా మారింది నందు. రైట్, థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద వరుసగా